తర్వాత బీజేపీలో వారసుడెవరు? ఇప్పటికే కమలం పార్టీ పీఎం పగ్గాలు ఇతరులకు కట్టబెట్టేందుకు సిద్ధమైందా? ప్రధాని పదవి చేపట్టేందుకు సదరు లీడర్ కూడా సిద్ధమవుతున్నారా? ఇప్పటికే పలు భాషలపై ఆయన పట్టు కూడా సాధించారా? ఇంతకీ కఠోర శిక్షణ తీసుకుంటున్న నయా పీఎం ఎవరు? మోదీ తర్వాత పీఎంగా యోగి. పీఎం సీటు కోసమే యోగి శిక్షణలు. ఇంగ్లీష్ భాషపై పట్టు సాధిస్తున్న సాధువు. కఠోరమైన శిక్షణ తీసుకుంటున్న యోగి. 75 ఏళ్లు నిండితే రాజకీయాలకు దూరంగా ఉండాలని బీజేపీలో రూల్. ఆదిత్యనాథ్ యోగి యూపీ వంటి దేశంలో అతిపెద్ద రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంగా ఈ మధ్యనే కొత్త రికార్డు నెలకొల్పారు. 2 సార్లు వరుసగా ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరిస్తూనే జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు పాలించిన తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చి అప్పుడు ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ యోగి అలా కాదు. యూపీ సీఎంగా ఉండగానే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థి ఆయనే అన్నంతగా ప్రచారం జరుగుతుంది. అసలే యూపీ పెద్ద రాష్ట్రం, అందున ముఖ్యమంత్రి క్షణం తిరిగి ఉండదు. కానీ యోగి తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అందుకే ఆయన తన దినచర్యలో కొంత సమయాన్ని వేరేగా కేటాయించేశారు. దేనికి అంటే కఠోరమైన శిక్షణ కోసమట. ఆ శిక్షణ ఏమిటి అన్నదే అందరిలో ఆసక్తి అయితే ఎందుకు అన్నది మరో ఆసక్తి. యోగి ప్రతిరోజు సైకాలజీ, సోషియాలజీ, విదేశీ వ్యవహారాలు, భాషా నిపుణుల బృందంతో క్రమం తప్పకుండా శిక్షణ గట్టిగానే తీసుకుంటున్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రిగా గత 8 ఏళ్లుగా ఎలాంటి శిక్షణ లేకుండానే బాగానే పాలిస్తున్నారు యోగి. కానీ ఉన్నట్టుండి 57వ ఈ శిక్షణ ఎందుకు తీసుకుంటున్నారు అని అంతా ఆలోచిస్తున్నారు. పైగా విదేశీ వ్యవహారాలు, సైకాలజీ అంశాలు ఇప్పుడు ఆయనకు ఎందుకు అవసరమయ్యాయని కూడా చర్చిస్తున్నారు. అయితే యోగికి ఉత్తరాది హిందీ బాగా వచ్చు. కానీ అది సరిపోదు అని భాషా నిపుణులతో మంచి భాషని నేర్చుకుంటున్నారట. అలానే విదేశీ వ్యవహారాల మీద కూడా పూర్తి అవగాహన పెంచుకుంటున్నారట. అంటే సీఎం కంటే పెద్ద పోస్టు కోసమే ఈ శిక్షణ అంతా అని అంటున్నారట. అటు చూస్తే ఆర్ఎస్ఎస్ సంకేతాలు ఇచ్చేసింది. 7.5 పదులు నిండిన వారు ఎవరూ రాజకీయంగా క్రియాశీలంగా ఉండవద్దు అని చెప్పేసింది. హుందాగా తప్పుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల కుండ బద్దలు కొట్టారు. ఈ రోజు దేశాన్ని ఏలుతున్న ప్రధాని మోదీని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంతా అనుకుంటూ వస్తున్నారు. ఈ సెప్టెంబర్లో మోదీకి అక్షరాల 75 ఏళ్లు నిండుతాయి. దాంతో మోదీని కనుక కాదు అనుకుంటే బీజేపీకి కొత్త ప్రధాని ఎవరు అన్న చర్చ ఉండనే ఉంది. ఆ అన్వేషణలో వినిపిస్తున్న మొదటి పేరే యోగిది. మరి యోగి ఇప్పుడు తీసుకుంటున్న శిక్షణ చూస్తే కనుక ఆయన పీఎం సీటు కోసమేనా అన్న చర్చ సాగుతుంది. అనూహ్యంగా ప్రధాని పీఠం భరించి వస్తే దాన్ని నిభాయించాలి అంటే చాలా విషయాల మీద అవగాహన ఉండాలి కదా అన్నదే అంతా అంటున్నారు. హిందీలో ప్రసంగాలు దంచుకొట్టే యోగి ఆంగ్లంలోనూ ప్రావీణ్యం సంపాదిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ప్రపంచ విషయాలను కూడా గమనంలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి మోదీ వారసుడిగా హిందుత్వ నినాదాల వరకే కాదు, పాలనలోనూ తనదైన శైలితో ముందుకు సాగిపోవడానికి, ఆయన మాదిరిగా విదేశాల్లో పర్యటిస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి యోగి ఈ రోజు నుంచే పట్టు సంపాదిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చూస్తే బీజేపీకి ఆర్ఎస్ఎస్కి చాలా విషయాల్లో గ్యాప్ ఉందని అంటున్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ మార్గదర్శకం అవసరం లేదని కొందరు నేతలు బాహటంగానే ఇటీవల వ్యాఖ్యానించారు. అయినా సరే ఆర్ఎస్ఎస్ పునాది మాటలు ఎన్ని చెప్పినా
చివరికి పై చెయ్యి ఆర్ఎస్ఎస్దే అవుతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త ప్రధానిగా యోగిని తెర మీదకు తేవడానికి ఆర్ఎస్ఎస్ చూస్తుందా అన్నదే చర్చగా ఉంది. అందులో భాగమే ఈ శిక్షణ అంటే అవును అన్నది ప్రస్తుతానికి అయితే అనుకోవాల్సిందే.